స్థానిక దక్షిణపు వీధి నందు వేంచేసి ఉన్న శ్రీ జరాపారస స్వామి వారి దేవాలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై వారితో ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, విజయవాడ ఆర్టీసీ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, మేయర్ షేక్ నూర్జహాన్, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు, డివిజన్ ఇన్ఛార్జ్ చోడే బాలసుబ్రహ్మణ్యం, తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, ఏలూరు సొసైటీ బ్యాంక్ చైర్మన్ అమరావతి అశోక్ మరియు వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. प्रदोषकाले ओं श्री महागणाधिपतये नमः। निराजनं दर्शयामि निराजनानन्तरं गतवेदचेतनवागसोममराजी यतोऽर्ति दरिताचिग्निः प्रदोषकमेभ्यो आग्ने सर्वविप्रेयस्वास्मभ्य తెలిపిన సంస్థ యొక్క శ్రేయస్సు నిర్వహించగలని మరియు ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ మరియు హిందూ దేవాదాయ సంస్థల చట్టము 30/87 నందు పొందుపరిచిన నియమాలను మనకి 92% వస్తే వాళ్ళకి 88% వచ్చింది. మీ అందరికీ చెప్తున్నా, అంటే వచ్చిన వాడు సంతృప్తి పడుతున్నాడా లేదని తెలియవలసిన అవసరం ఎంతైనా ఉంది. మనకు కూడా ఆత్మసంతృప్తి ఉండాలనే ఉద్దేశంతో, మనం చేసిన పని మీద మనకు నమ్మకం ఉందా లేదా అనే ఉద్దేశంతో డెఫినెట్గా మీరందరూ కూడా ఇదే విధంగా ఓపికతో పనిచేయవలసిన బాధ్యత 5 సంవత్సరాలు కూడా మీ అందరికి కూడా ఉంది. మనం ఒక బాధ్యతతో వాళ్ళందరికీ ఒక మాట ఇచ్చాం, ఆ మాట ప్రకారం మనం అందరం కూడా చేస్తున్నాం. కాబట్టి మీరందరూ ఇదే విధంగా ప్రజలు మన్నలు పొందేట్టుగా మీరందరినీ కూడా చేయాలని చెప్పి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే దేవాలయాలు అంటే ఇంకా 3, 4 ఉన్నాయి. తప్పనిసరిగా అందరూ కూడా, నేను మొన్న కూడా చెప్పాను, వెంకటేశ్వర గుడి చైర్మన్ అయినప్పుడు అందరూ చైర్మన్లు కూడా ఏదో ఒక రోజున ఒక దగ్గర అందరూ కూడా గ్యాదర్ అవ్వండి. తప్పనిసరిగా గుడి, ఏ గుడిలో ఏం జరుగుతుంది, ఏ దేవాలయంలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోండి. ఏదైతే దేవాలయాల పవిత్రతను కాపాడడానికి ఏదైతే స్టెప్స్ తీసుకోవాలా, భక్తులు ఇబ్బంది పడుకోకుండా మనం ఏ దేవాలయంలో ఏం చేయాలనేది. ముఖ్యంగా ఈ రోజున ప్రమాణ స్వీకారం చేసినటువంటి చింత వెంకట దుర్గేష్ గారికి, అలాగే పాలక మండలి సభ్యులకు, ఇక్కడ విచ్చేసినటువంటి మహిళా సోదరిమణులకు, పెద్ద ఎత్తున వచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ దక్షిణపు వీధి జరాపారస స్వామి వారి దేవాలయానికి చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి దుర్గేష్ గారు, అలాగే కమిటీ సభ్యులకి ముఖ్యంగా వీరందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఇక్కడ శివాలయం కానివ్వండి, అలాగే పెద్దమ్మవారిగా పిలుస్తున్నటువంటి ఆ మహిషాసుర మర్దినీదేవి గారు కానివ్వండి, అలాగే మహానంది, ఇక్కడ ముఖ్యంగా ఎమ్మెల్యే గారు కూడా ఎక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి విభేదాలు లేకుండా కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా సమన్వయపరుచుకొని ఎక్కడైతే యొక్క టెంపుల్స్ లేదా ఇతర చైర్మన్ కమిటీస్ కానీ కూర్చొని మాట్లాడుకొని దాని సమర్థత కలిగినటువంటి వాళ్ళని ఎంపిక చేసుకొని అక్కడ అభివృద్ధి చేసే విధంగాను కూటమికి ఎక్కడ విఘాతం కలగకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా దాన్ని డెవలప్ చేసేటువంటి వ్యక్తుల్ని ఎంపిక చేసుకోవడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు చాలా వైభవంగా ఈ కార్యక్రమాన్ని
మరి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, మేమందరం కూడా దాంట్లో భాగస్వాములు అవడం. ఎందుకంటే అమ్మవారి యొక్క పేరు ప్రత్యేకత అందరికీ తెలిసినటువంటిది. ఎందుకంటే అందరూ పెద్ద అమ్మవారు అని ఏదైతే మనం పిలుచుకుంటామో, పెద్ద అమ్మవారి గుడి అని ఏదైతే పిలుచుకుంటామో, రాజరాజేశ్వరి సరస్వతిని బట్టి ఏలూరు రాజకీయ చరిత్రలో రికార్డు సృష్టించిన బడేటి శెట్టి రాధాకృష్ణ అన్నయ్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి నాకు ఈ పదవి ఇచ్చినందుకు. అలాగే మన మేయర్ షేక్ రోజాన్ పెద్దబాబు గారికి, రెడ్డి అప్పలనాయుడు అన్నయ్య గారికి, పెద్దపల్లి ప్రసాద్ అన్నయ్య గారికి, మామిడిపల్లి మాసాది అన్నయ్య గారికి, అశోక్ అన్నయ్య గారికి, నిరంజన్ అన్నయ్య గారికి, వేదిక ఆలోచించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన ముఖ్య వ్యక్తి మా మామయ్య గారు చోడయాంకరత్నం గారి ఆశీస్సులతో విశ్వ బ్రాహ్మణ తరఫున కంచి కామాక్షి సత్రం ఉంటే ఈ డివిజన్ పార్టీ ప్రెసిడెంట్ గా చేస్తున్న ఎలబాగ బాలకృష్ణ గారికి ఇష్టం జరిగింది. అలాగే రామశెట్టి శ్రీనివాసరావు గారికి మార్కెట్ డైరెక్టర్ అవడం జరిగింది. కోరదప్పులో ఉన్న గణపతి త్రిదేవపీఠం సింగిల్ ట్రస్ట్ చైర్మన్ గా గుబుడి సురేష్ గారికి, రామాలయం సింగిల్ ట్రస్ట్ చైర్మన్ గా గడ్డం కుమార్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మనం ఎన్నో సమస్యలు ఉన్నా సరే మన డివిజన్ నుంచి ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా కార్పొరేషన్ మేయర్ గారి దగ్గరికి కానీ ఎమ్మెల్యే గారు ఆఫీస్ మా ధన్యవాదాలండి. మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ అవనండి, ఈ కమిటీలు అవనివ్వండి, ఇవన్నీ కూడా తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ అందరం కూర్చుని ఎవరెవరికి కష్టపడిన పార్టీలో కష్టపడిన వాళ్ళకి ఈ పదవులు వేయడం అనేది ఎమ్మెల్యే గారు అవనండి, రెడ్డప్ప నాయుడు గారు అవనండి, అందరూ కలిసి కూర్చుని చేసినటువంటి ఈ ప్రయత్నంలో చింతా దిగ్విజయం జరిగి ఈ పెద్ద అమ్మాయి చైర్మన్ అవ్వడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఈ పదవి ఇచ్చినందుకు ముఖ్యంగా కమిటీ సభ్యులందరికీ, అలాగే ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.